బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. మార్చి 3న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కానుంది. మార్చి 20న పోలింగ్ నిర్వహించి అదే రోజు కౌంటింగ్ చేపట్టనున్నారు అధికారులు. తెలంగాణ అసెంబ్లీలో సంఖ్యాపరంగా కాంగ్రెస్కు 4, బీఆర్ఎస్కు 1 ఎమ్మెల్సీ స్థానం దక్కాయి. మార్చి 29తో ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, సుభాష్ రెడ్డి, యగ్గె మల్లేశం, హసన్ మిర్జా స్థానాలు ఖాళీ కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. మార్చి 3న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కానుంది. మార్చి 20న పోలింగ్ నిర్వహించి అదే రోజు కౌంటింగ్ చేపట్టనున్నారు అధికారులు. తెలంగాణ అసెంబ్లీలో సంఖ్యాపరంగా కాంగ్రెస్కు 4, బీఆర్ఎస్కు 1 ఎమ్మెల్సీ స్థానం దక్కాయి. మార్చి 29తో ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, సుభాష్ రెడ్డి, యగ్గె మల్లేశం, హసన్ మిర్జా స్థానాలు ఖాళీ కానున్నాయి. ఏపీలో 5 సీట్లు కూటమి ప్రభుత్వానికే దక్కాయి. ఇప్పటికే నాగబాబును ఎమ్మెల్సీ చేస్తారని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాక ఎమ్మెల్యే టికెట్ దక్కని వారికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. జంగా, యనమల, అశోక్ బాబు, రామానాయుడు, బీటీ నాయుడుల పదవీకాలం ముగుస్తూ ఉండడంతో వారి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 5 సీట్లు కూటమి ప్రభుత్వానికే దక్కాయి. ఇప్పటికే నాగబాబును ఎమ్మెల్సీ చేస్తానని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాక ఎమ్మెల్యే టికెట్ దక్కని వారికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. జంగా, యనమల, అశోక్ బాబు, రామానాయుడు, బీటీ నాయుడుల పదవీకాలం ముగుస్తూ ఉండడంతో వారి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్. మురళి, ఏపీకి సంబంధించినంత వరకు కూడా ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి సందడి మొదలవుతుంది. దాదాపుగా వచ్చే నెల 29తో 5 సభ్యులకు సంబంధించినటువంటి పదవీ కాలం ముగుస్తుంది. దీంతో వచ్చే నెల 3న నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 29న పదవీ కాలం ముగుస్తున్నటువంటి శాసనమండలి సభ్యుల్లో జంగా కృష్ణమూర్తితో పాటు దుబారపు రామారావు, అశోక్ బాబు, బీటీ నాయుడు, రామకృష్ణుడు వంటి నాయకులు ఉన్నారు. ఈ 5 సంబంధించినటువంటి పదవీ కాలం, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి పదవీ కాలం పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఇందుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదలైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం సంఖ్యాపరంగా చూసుకుంటే కనుక కూటమికి సంబంధించినటువంటి పార్టీకి అత్యధికమైనటువంటి మెజారిటీ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే అనేక మంది శాసనసభ్యులకు సంబంధించినటువంటి అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. అటు జనసేనకు సంబంధించి, ఇటు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి శాసన సభ్యులకు సంబంధించినటువంటి మెజారిటీ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేస్తుందా లేదా అని కూడా ఒక రకంగా చర్చగా మారింది. ఎందుకంటే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎలక్షన్ కు సంబంధించినటువంటి ఇష్యూలో కూడా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ లో
మెజారిటీకి సంబంధించినటువంటి అంశం వైసీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అధికార పక్షం చేసినటువంటి ఎదురుదాడి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రతిఘటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేల కోటాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన ఎలాంటి స్టాండ్ ఉంటున్నది కూడా చర్చాంశంగా మారింది. ఇటు కూటమి పార్టీలు కూడా ఈ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి పదవులను పంచుకుంటాయా, లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, కూటమి పార్టీల మధ్య అంగీకారం ఎలా ఉంటుంది, 5 ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి స్థానాలు ఎమ్మెల్యే కోటాలు కావడంతో పూర్తిగా ఇవి 5 కూడా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు దక్కేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మురళి. రైట్.